కేరళ తమిళనాడు తరహాలో అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే తెప్పల పోటీ అయితే నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా అయితే ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం అయితే వారితో అయితే ఉన్నాము. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చాలా వరకు అయితే సంతోషం అయితే కలిగిస్తున్నారు కదంటే ప్రస్తుతం అయితే ముంపు గ్రామాలకు సంబంధించి మీరైతే పర్యటించడం జరిగింది. చాలా వరకు అయితే కుటీర పరిశ్రమలు కానీ ఇవైతే ఏర్పాటు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతం మొన్న అయితే 2000 పెన్షన్ ఇచ్చిన అవ్వకైతే ఆశీర్వాదం తీసుకొని అయితే 2 పట్టు చీర సైతం అయితే బహుకరించడం జరిగింది. ప్రజల నుంచి ఆశీర్వాదం సైతం మెండుగా ఉంది కదా, ప్రస్తుతం ఇలా చూడొచ్చు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే అనేక గ్రామాల్లో ఆటల పోటీలు అనేది జరగడం ఆనవాయితీగా వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు ఆటలు కానీ, కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల పందాలు కానీ, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఇలాంటి ఆటలు పెడుతుంది. ఇక్కడ మిడ్ మానేట్ డ్యామ్ రావడం, ఇక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా 2వ సంవత్సరంగా ఈరోజు ఇక్కడ తెప్పల పోటీలు చేసుకోవడం, దానికి మమ్మల్ని ఆహ్వానించిన క్రమంలో రావడం జరిగింది. అంటే ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా ఒకే కాడ కలుసుకునే అవకాశంతో పాటు ఈ ఆట విడుపుగా కూడా ఉంటుంది. మానసికంగా ఉల్లాసం లేదంటే శరీర దారిడంతో పాటు ఇతర సమస్యలన్నీ మర్చిపోయి కూడా హాయిగా ఉల్లాసం గడపడానికి కోసం ఈ ఆటల పోటీలు మనం ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా పెట్టుకోవడం జరగడం. ఎందుకంటే వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పండుగ సందర్భంగా ఒకే కాడికి చేరే క్రమంలో వారు అందరూ కూడా కలిసి ఒక చక్కటి వాతావరణంలో పోటీలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో ఇక్కడ తెప్పల పోటీలు జరగడం అనేది ఆనందదాయకంగా ఉంది. వారి యొక్క ఉత్సాహం కూడా చూడడం జరిగింది. వారికి ప్రోత్సాహంగా కూడా ప్రభుత్వం పక్షాన మత్స్యకారులకు వివిధ రూపాల్లో వాళ్ళకు సబ్సిడీ రూపంలో కేజీలో ఉత్పత్తి చేసుకుని చేపల ఉత్పత్తి చేసుకునే కార్యక్రమం కానీ, లేదా వాళ్ళకి ఇతర పెన్షన్లు అడుగుతూ ఉన్నారు, అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో మేము వారికి మద్దతుగా ఉంటామన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అంటే గత ప్రభుత్వం చూసినట్లయితే మాకైతే చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. ఈసారి అయితే మాకైతే సమస్య అయితే తీరుతుందని అయితే మేము భావిస్తున్నాం అని చెప్పేసి అయితే తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ముంపు గ్రామాలకు సంబంధించి అయితే దూర ప్రాంతాలకైతే కూలీ పనులకైతే వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో అయితే ఆటో ప్రమాదంలో అయితే మరణించడం జరిగింది. ఇటు నాగేపల్లి, పోషపల్లి పరిధిలో అయితే మీరైతే వెళ్ళి వారిని అయితే కుటుంబ సభ్యులను సైతం పరామర్శించడం జరిగింది. అంటే వీళ్ళకి సంబంధించి అయితే ఎటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారంటే ఎలా ముందుకెళ్తున్నారు సార్? అంటే మేము చాలా సందర్భాలు కూడా చెప్పాడు. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది పేదలు కూలీ పనికి ఇతర ప్రాంతాలకు ఆటోలు వెళ్తున్నారు, ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి. ఇక్కడనే వీరికి కుటీర పరిశ్రమలు వచ్చినట్టయితే ఇలాంటివి జరగకుండా ఉంటుంది కదని చెప్పని మేము ఎన్నికల ముందు గత ప్రభుత్వానికి కూడా సూచన చేసినాం. ఈసారి ప్రజలు మాకే అవకాశం ఇచ్చారు కాబట్టి మేము ఏదైతే ప్రజల పక్షాన పోరాటం చేసినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వని చెప్పని ఒత్తిడి చేసినాము, పరిశ్రమలు దేవని ఒత్తిడి చేసినాం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారము మమ్మల్ని దీవించి మాపై నమ్మకంతో ఇచ్చారు కాబట్టి మేము కూడా వాటిపైన ప్రత్యేక దృష్టి సారించడం. నేను ఎన్నికల్లో గెలిపొందిన 15 రోజుల నుంచే మరి గౌరవ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి పరిశ్రమలను వీలైనంత ఎక్కువ తీసుకురావాలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు గారితో కూడా 2 మార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏ పరిశ్రమ వచ్చినా వీలైనంత ఎక్కువగా ముంపు గ్రామాలు తీసుకురావాలని, దాంతోపాటు కుటీర పరిశ్రమలు కూడా ఎక్కువగా వీలైనంత వ్యక్తిగతంగా లబ్ధిదారులను కూడా చేర్చాలని చెప్పి అనుకోవడం జరిగింది. పాడి పరిశ్రమలు తీసుకురావడమా లేకపోతే కుట్టు మిషన్ కేంద్రం తీసుకురావడం అని. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా తెప్పల పోటీలు చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మత్స్యశాఖ ద్వారా కూడా వీళ్ళకు కూడా ఉపాధి కల్పించవచ్చు అని ఒక ఆలోచన రావడం. కేజీల ద్వారా వీళ్ళకి సబ్సిడీ 40% ఇప్పించి ఒక్కొక్కరికి 3 లక్షల యూనిట్ కాస్ట్ ఉంది. ఈ మత్స్య కార్మికుల కుటుంబాలు ఎన్నుంటో అన్నిటికీ వాళ్ళకి ఇచ్చి వారిని వ్యక్తిగతంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పిన ఒక ఆలోచన ఇప్పుడే రావడం జరిగింది. అంటే మనసుంటే మార్గం ఉంటుందనే ఆలోచన. తప్పనిసరిగా మేము ఈ ముంపు గ్రామాల్లో వివిధ వర్గాలుగా వివిధ కులాలుగా ఎవరు ఏ వృత్తిపై ఆధారపడి ఉన్నారో ఆ వృత్తికి సంబంధించినటువంటి కుటీర పరిశ్రమలు ప్రభుత్వం పక్షాన్ని తీసుకొచ్చి వారికి అందించేట్టు ఏర్పాటు చేయడంలో నేను ముందుంటాను. అందులో ఏమాత్రం అనుమానం లేదన్నమాట. ఈ సందర్భంగా గెలిపించిన ప్రజలకు అండగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు నా గెలుపు కోసం పనిచేసినటువంటి అవ్వకు మళ్ళీ కలవాలనుకున్నాం, కృతజ్ఞతలు చెప్పినాం. ఆనాడు తన పెన్షన్ నాకు ఇచ్చింది 2016. అలాంటి తల్లిని సన్మానించుకోవాలి కాబట్టి నేను వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకుని వచ్చిన. ఆ విధంగా అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో కూడా 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు నా కూలి తీసుకోమని వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా స్వయంగా కలుస్తా, వారి రుణం తీర్చుకుంటా, వారి కృతజ్ఞత తెలియజేస్తా. ఏ ప్రాంత ప్రజలకు మేము ఏవైతే హామీలు ఇచ్చినో ఆ హామీలన్నింటి కూడా అమలు చేస్తూ 5 సంవత్సరాలు ప్రజల దగ్గర తప్పనిసరిగా ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదించుకుంటానని చెప్పినట్టు ఒక భావన సందర్భం నీకు వ్యక్తం చేస్తాను. ఫైనల్గా చెప్పండి, ఒక విషయం చెప్పండి. ఫైనల్గా అయితే ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే వేమవాడకు సంబంధించి చెన్నమనేని రమేష్ బాబుకు సంబంధించిన కోర్టు వ్యవహారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అయితే కేంద్ర హోంశాఖ అయితే జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉందని చెప్పేసి అయితే నిన్న మన కోర్టులో అయితే సబ్మిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మీరు ప్రధానంగా అయితే సగం విజయం అయితే సాధించారంటే మీరు వేసిన కేసు వల్ల అయితే ఈసారి అయితే మేమైతే టికెట్ ఇవ్వట్లేదని స్వయన కేసీఆర్ అయితే అప్పుడైతే వెల్లడించడం జరిగింది కదా. దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం ఎలా జరుగుతుంది అంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు? నేను 2009 నుంచి చెప్తున్నా అతని జర్మనీ పౌరుడు, జర్మనీ పాస్పోర్ట్ ప్రయాణం చేస్తున్నాను. ఈరోజు 2023-24 వచ్చేసినాం. 14 సంవత్సరాలు దాటింది.
ఫిబ్రవరి 3, 2009 ఆయన పౌరసత్వం తీసుకున్న నాటి నుంచి నేను చెప్తున్నా అతను జర్మనీ పౌరుడని. ఈరోజు మీరే అంటున్నారు 2033 వరకు ఆయన జర్మనీ పౌరసత్వం మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాడు. ఇక్కడనేమో భారతీయని అంటుండు, ఆయన డాక్యుమెంట్ ఏమో జర్మనీ పాస్పోర్ట్, ప్రయాణం జర్మనీ పాస్పోర్ట్. మీరు ఇండియా అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ పాస్పోర్ట్ ప్రయాణం చేస్తారు మీరు? మరి ఆయన ఇండియా అన్నప్పుడు ఇండియా పాస్పోర్ట్ ప్రయాణం చేయాలి కదా. నేను 2009 నుంచి ఆ మాట అంటే నన్ను హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను అవమానించిన వాళ్ళు ఉన్నారు. మా సార్ మీద ఇట్లా మాట్లాడతామన్న వాళ్ళు ఈరోజు ఏం సమాధానం చెప్తారో అర్థం కాలే. ఏదో టికెట్కి ఆయనకి ఇవ్వని రోజే ముఖ్యమంత్రి గారి మాటల్లో కోర్టులో కేసు ఉంది ఇవ్వాలన్న రోజే నేను నైతికంగా గెలిచిన. నిన్నటి రోజు మళ్ళీ వాదోపవాద సందర్భంగా హోంశాఖ ద్వారా హోంశాఖ ఈ కాగిదాన్ని 2009 ఇస్తే అయిపోతుంది, గొడవ అవుతుండే. ఈ 14 సంవత్సరాలు ఆయన 4 సార్లు గెలిచిండు, ఓ భారతీయునికి నష్టం చేసిండు. సరే తీర్పు చూద్దాం, ఇప్పటికే 4 సార్లు కోర్టు ద్వారా కూడా భారతదేశ పౌరుడు అని వచ్చింది. ఈసారి కూడా అదే తీర్పు వస్తుందని చెప్పిన ఒక నమ్మకం విశ్వాసంతో ఉన్నా. ఓకే సార్, అంటే కేసు స్టేటస్ ఏంటి సార్ ఫైనల్గా? జడ్జిమెంట్ రిజర్వ్ అయింది కదా నిన్న, తీర్పు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరే అంటున్నారు జర్మన్ పాస్పోర్ట్ ప్రయాణం చేసిండు, ఇక భారతీయుడు కాదని తేలుతుంది కదా, తీర్పు రావాల్సి ఉంది. ఇప్పటికి 4 సార్లు తీర్పు వచ్చింది. రమేష్ చంద్రబాబు భారతదేశ పౌరుడు కాదని 14 ఆగస్ట్ 2013 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. కేంద్ర హోంశాఖ 3 మెన్ కమిటీ ఇచ్చింది, ఈజ్ నాట్ ఇండియన్ సిటిజన్ అని. కేంద్ర హోంశాఖ 3 సార్లు తీర్పిచ్చింది, ఈజ్ నాట్ ఇండియన్ సిటిజన్ అని. స్టే మీద కొనసాగుతున్నాడు. ఆ స్టే వికెట్ కోసం నేను చేస్తున్న న్యాయ పోరాటంలో అతను ఏమన్నాడు, లేని జర్మనీ వదులుకున్న సిటిజన్ను మీరు ఇక్కడ కూడా నన్ను సిటిజన్ తీసేస్తున్నారు, నీ ఎక్కడ బతకాలి ఎలా బతకాలి స్టేట్లెస్ అవుతావు అన్నాడు. మేమన్నా స్టేట్లెస్ అనే పదం లేదనుకు. అతనికి జర్మనీలో పాస్పోర్టు ప్రయాణం చేస్తుడు, జర్మనీలో ఇల్లు ఉంది, జర్మనీలో భార్య ఉంది, జర్మనీలో పిల్లలు ఉన్నారు, జర్మనీ భాష వచ్చు, కాబట్టి అతను స్టేట్లెస్ కాదని చెప్పన్నాం. దానికోసం వాదన జరిగి ఇప్పుడు జర్మనీ నుంచి ఇప్పుడు అధికార పత్రాలతో ప్రూవ్ చేపించిన కాబట్టి ఇంతకుముందు వచ్చిన 4 జడ్జిమెంట్లు మళ్ళీ వస్తాయని చెప్పిన ఒక భావన నాలో ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే ఆ తెప్పాలకు సంబంధించి ఆది శ్రీనివాస్ ప్రభుత్వం వైపు వెమ్లవాడ అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. అంతేకాకుండా వీరికైతే ముంపు గ్రామాలకు సంబంధించి అయితే మా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వీరికైతే అండదండగా అయితే ఉంటుంది అనేది వారైతే వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు సంబంధించి అయితే ఖచ్చితంగా మేమైతే విజయం సాధిస్తాం. మేము గత 14 సంవత్సరాల నుంచి అయితే దీనిపై అయితే పోరాటం అయితే చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విజయం సాధిస్తాం, తీర్పు అయితే మాకైతే అనుకూలంగా వస్తాయైతే వారైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.